పేరేంటి? చీమ, పావురం. చీమను ఎప్పుడైనా చూసారా మీరు? మరి పావురాన్ని ఎప్పుడైనా చూసారా? పావురం ఎక్కడుంది? చెట్టు కొమ్మ మీద. మరి నీటిలో ఎవరు కొట్టుకుపోతున్నారు? చీమ. అప్పుడు పావురం చూసి ఏం చేసింది? మరి ఆకు ఎందుకు వేసిందమ్మా నీటిలో? వెరీ గుడ్. చూసావు తను ఎలా చెప్పిందో? చీమ దాని మీదకి ఎక్కిన తర్వాత అంట పావురం దాని నోటితో పక్కకి లాగి దాన్ని కాపాడుతుందంట. మరి కాపాడుతుందో లేదో చూద్దామా? అప్పుడు చీమ పావురం నీటిలో వేసిన ఆకుపైకి మెల్లగా ఎక్కింది. ఎక్కిన తర్వాత మొత్తం మీద చీమ బతికిందా చచ్చిపోయిందా? బతికింది. చీమకి ఎవరు హెల్ప్ చేశారు? ఏం హెల్ప్ చేసింది? నీటిలో ఆకు వేసింది. ఆ ఆకు మీదకి చీమ ఎక్కింది. అప్పుడు తర్వాత ఒక రోజున మరి చీమకి పావురం హెల్ప్ చేసింది కదా. ఆ తర్వాత ఒక రోజున ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. ఎందుకు? పిట్టలు పావురాల్ని కాకుల్ని కొట్టే వేటగాడు అడవిలోకి వచ్చి ఆ పావురానికి బాణం ఇలా గురిపెట్టాడు కొడదామని. గురి పెడితే ఎవరు చూశారు? చీమ. మరి చీమకి పావురం హెల్ప్ చేసింది కాబట్టి చీమ కూడా పావురానికి హెల్ప్ చేయాలా వద్దా? హెల్ప్ చేయాలి కాబట్టి అప్పుడు చీమ ఏం చేసిందంటే పావురానికి ఇలా పెట్టగానే ఆడి కాలు ఎక్కడ కరికేసింది. ఎలా కరికేసింది చూపించండి. కట్టక్కనే కరికేసింది. కరికేకనే అమ్మో బాబోయ్ అని చెప్పి పావురాన్ని వేటగాడు బాణంతో కొట్టలేక పోయాడు. కొట్టాడా కొట్టలేదా? పోయాడా? పావురాన్ని వేటగాడు కొట్టలేదు. ఎందుకు? ఈ లోపల ఎవరు కరిసేశారు? చీమ కరిసేసింది. వెంటనే పావురం తుర్రుమని పారిపోయింది. పావురం పారిపోయిందా? అప్పుడు పావురం చీమకి థ్యాంక్ యూ అని చెప్పింది. మరి హెల్ప్ చేసింది కదా. మరి ముందర ఎవరికెవరు హెల్ప్ చేశారు? పావురం ఎవరికి చేసింది హెల్ప్? చీమ ఎవరికి హెల్ప్ చేసింది? చూసారా? మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే మనకి తిరిగి వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు. బాగుందా కదా? వెరీ గుడ్. బాయ్.